పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భీకర యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తోంది. శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా సిద్ధపడిన వేళ ఇరాన్ కూడా అదే తరహాలో స్పందించింది. యుద్ధాన్ని నిలిపివేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొన్ని బలమైన హామీలు కావాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఫోన్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావని స్పష్టమైన హామీ ఇస్తే యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంటోనియో కోస్టాతో మసూద్ పేర్కొన్నట్లు సమాచారం. కాగా ఇరాన్ అధ్యక్షుడితో జరిగిన సంభాషణ అనంతరం ఆంటోనియో కోస్టా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను ఆపాలని, హర్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని, దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.